టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి చేతులు కలుపుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్ట్ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం ఈ సినిమా కోసం గాడ్ ఆఫ్ వార్ అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ అప్డేట్తో అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమా ప్రకటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేసేందుకు త్రివిక్రమ్ బృందం సన్నాహాలు చేస్తోందట. ఈ వీడియోలో సినిమా ప్రాథమిక కాన్సెప్ట్ను కానీ, తారక్ లుక్ను కానీ రివీల్ చేసే అవకాశం ఉంది. ఈ అనౌన్స్మెంట్ ద్వారానే ప్రాజెక్టు స్కేల్ ఎంత భారీగా ఉండబోతుందో చెప్పాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియోకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. మే 20లోగా గ్రాఫిక్స్ పనులు పూర్తి చేసుకుని క్వాలిటీ పరంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సంతృప్తి చెందితేనే ఈ వీడియో బయటకు రానుంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల వీడియో ఆలస్యమైతే కేవలం ఒక పవర్ఫుల్ అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేసే ఆలోచనలో టీం ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ వ్యాపార అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి త్రివిక్రమ్ మార్కు డైలాగులు, ఎన్టీఆర్ విశ్వరూపం వెండితెరపై చూడవచ్చని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. మే 20న ఈ సినిమా నుండి కూడా ఏదో ఒక కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏడాది తారక్ పుట్టినరోజు అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.